ఇది డే 8. మ్యాక్సిమం వీకెండ్స్ వచ్చేసరికి అంత డైట్ ఫాలో అవ్వడానికి అవ్వట్లేదు, బట్ వీక్ డేస్లో మాత్రం కంపల్సరీ ఫాలో అవుతున్నాను. ఇక్కడ బ్రాక్లీ తీసుకున్నాను, బ్రాక్లీ ఫర్ ఫైబర్. వీటిని క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు. బ్రాక్లీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ వస్తాయి. ఇవి చాలా అంటే చాలా మంచిది. ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో ఇవి యాడ్ చేసుకుంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్, బోలెడు పోషకాలు అందుతాయి. కానీ నాకెందుకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ బట్ వీక్లీ ఒక్కసారైనా సరే ఉండడానికి ట్రై చేస్తాను. ఈ బ్రాకలీ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి తినేసాను. ఇక్కడ ఇది నా లంచ్ బాక్స్. కీరా అండ్ శనగలు, ఉడకపెట్టి పోపు పెట్టుకున్న శనగలు, పన్నీరు, ఇక్కడ చిన్న ఉసిరికాయ ముద్ద. ఇలా నా లంచ్ కంప్లీటెడ్. నా వెయిట్ అప్డేట్ వచ్చేసి నేను 80.90, ఆల్మోస్ట్ 2.5 kgs తగ్గాను 15 డేస్లో. కానీ 80.90 అని అంటే 80 to 81 మధ్యలో అటు ఇటు అప్ అండ్ డౌన్ చూపిస్తుంది. ఈ విజువల్స్ అన్నీ వీకెండ్ విజువల్స్. ఇక్కడ నేను చూపించిన చెట్టు మోదుగ చెట్టు. ఇది హోలీ ముందు విరగబూస్తుంది. అండ్ ఈ మోదుగ చెట్టు మన ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్లేస్ ఉంది దానికి. ఈ మోదుగ పువ్వులు ఒకప్పుడు ఎండబెట్టేసి దాన్ని కలర్స్ చేసి ఈ హోలీ అప్పుడు ఆడేవాళ్ళు. ఇప్పుడైతే హోలీ అంతా చాలా కెమికల్స్ వాడి హోలీ ఫెస్టివల్లో ఇచ్చేస్తున్నారు. వస్తుంటే చామంతి తోట కనిపించింది. ఇది ఆల్రెడీ ఎండిపోయింది, ఆల్రెడీ తోటను తీసేసినట్లున్నారు, ఎండిపోయింది. జస్ట్ ఆగేసి వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ మా వాడు ఈ గ్రీనరీ చూసి ఈ వరి దగ్గర ఆగాడు, ఇది చూద్దామమ్మా అని. కళ్ళకు కూడా హాయిగా అనిపించింది, చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.